హలో మేడం బంగారం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు డీనో తీసుకొచ్చేసాడు F77 సూపర్ స్ట్రీట్. ఒక ఫస్ట్ లుక్ అండ్ రైడ్ ఇంప్రెషన్ అనమాట. సో మనం ఆల్రెడీ F77 Mark II ఒక లాంచ్ అటెండ్ అయ్యాము, బండి గురించి తెలుసుకున్నాము. అండ్ ఎటువంటి ఒక ఫ్యూచరిస్టిక్ మోడల్ని అల్ట్రావైలెట్ వాళ్ళు తీసుకొచ్చారు. దాంతోపాటు మనం ఎటువంటి ఫ్లెక్సిబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజబిలిటీ లేకపోతే మన సేవింగ్స్ కానీ అంత ఎంతవరకు అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు ఈవీ బైక్స్ మనము అడాప్ట్ చేసుకుంటే, అంటే ఈవీ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటే, ఇవన్నీ కూడా మనం విషయాలు తెలుసుకున్నాం Mark II దీనిలో. సో ఇప్పుడు ఈ సూపర్ స్ట్రీట్ అనే కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు వీళ్ళు సడన్గా ఈ బైక్ లాంచ్ చేశారు, ఎలా ఇది కాన్సెప్చువలైజ్ అయింది, ఇదంతా మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి రెండు బైక్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి మన సూపర్ స్ట్రీట్ మోడల్ ఏదైతే ఇప్పుడు లాంచ్ చేయబడిందో ఇది వీళ్ళ Mark II మోడల్ అనమాట. ఆల్రెడీ మనం లాస్ట్ టైం నడిపించాము. సో దీంట్లో మనకి ఇమీడియట్గా కనిపించేది ఏంటంటే ఒకలాంటి అగ్రెసివ్ స్టాన్స్ అనమాట, ఒకలాంటి ఫార్వర్డ్ బయాస్ సీటింగ్ పోస్చర్. చాలామంది ఎవరైతే కొన్నారో ఇక్కడ మన ట్రై కలర్ కూడా చాలా చాలా చక్కగా ఇంబైబ్ చేయబడి ఉంది. సో ఎవరైతే ఈ బైక్ కొన్నారో సో వాళ్ళకి దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే కొంచెం ఎక్కువ అగ్రెసివ్గా ఉంది. ఆల్మోస్ట్ మన RC390 అంత అగ్రెసివ్గా వాళ్ళు క్లిప్ ఆన్స్ అనేది ఇచ్చారు. సో మనం ఒక నేకెడ్ స్పోర్ట్ బైక్ లాంటి డిమీనర్ ఉన్నప్పుడు, ఆ ఒక డిజైన్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఎందుకు అంత అగ్రెసివ్గా ఇవ్వాలి? ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం కొంచెం అప్రైట్ సీటింగ్ పోస్చర్ ఇస్తే బెటర్ అన్నట్టు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. కొంతమంది అయితే వాళ్ళంతటా వాళ్ళే ఒక నేకెడ్ బైక్ లాంటి దీన్ని పెట్టుకొని సెటప్ పెట్టుకొని వాళ్ళు బండిని నడిపిస్తున్నారు. సో దాని నుంచి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి వీళ్ళ ప్రొడక్షన్ మోడల్ అనేది మనకి ఈ సూపర్ స్ట్రీట్ మోడల్ మనకి లాంచ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఉన్న చేంజెస్ ఏంటంటే ఒక ట్రిపుల్ క్లాంప్ అనేది మనకి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. రేక్ యాంగిల్స్ లైట్లీ మనకి చేంజ్ అవుతుంది అండ్ ఫ్లాట్ బార్ హ్యాండిల్ బార్ వస్తుంది. క్లిప్ ఆన్స్ తీసేశారు. హ్యాండిల్ బార్ రైజర్స్తో పాటు వస్తుంది. సో మనకి చాలా రిలాక్స్ సీటింగ్ పోస్చర్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. దీంతోపాటు మనకి ఇక్కడ ఒక చిన్న విండ్ డిఫ్లెక్టర్ ఇచ్చారు. ఈ విండ్ డిఫ్లెక్టర్ అనేది ఎయిర్ని ఛానల్ చేస్తుంది అరౌండ్ ద రైడర్ అనమాట. సో టు రిడ్యూస్ డ్రాగ్ అండ్ టు అలౌ హిమ్ టు అచీవ్ గ్రేటర్ టాప్ స్పీడ్స్ అనమాట. సో ఏరోడైనమిక్ ఎఫిషియన్సీలో అది ఎన్హాన్స్ చేస్తుంది, దాన్ని ఇంకా బెటర్ చేస్తుంది అనమాట. ఇంకోటి కూలింగ్ ఎఫిషియన్సీ. మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి కూల్ ఎయిర్ అనేది మనకి డైరెక్ట్ బ్యాటరీ ప్యాక్ లోపల డైరెక్ట్ చేయబడుతుంది థర్మల్ ఎఫిషియన్సీ కోసం. ఆ ఎంటైర్ బ్యాటరీ ప్యాక్ని కూల్ చేసి ఉంచడానికి మనం రైడ్ చేసేటప్పుడు. సో అటువంటి ఒకలాంటి ర్యామ్ ఎయిర్ లాంటి ఇది కూడా మనకి ఇక్కడ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం చూస్తున్నాము. సో అది చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఎవరైతే మన నారాయణ్ సార్ ఉన్నారో, నీరజ్ సార్ ఉన్నారో, వాళ్ళు ఒక విజనరీస్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఫ్యూచర్ టెక్నాలజీ నేను చెప్పాలంటే ఇది ఒక అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం లాంచ్ అని చెప్పొచ్చు. 3-5 సంవత్సరాల ముందే మనకి ఈ బైక్స్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఒక 3 to 5 yearsలో ఇది ఒక ఫోర్స్ టు రెకన్ విత్గా ముందుకు వస్తుంది. జనాలు దీని ఒక అర్థం అనేది తెలుసుకుంటారు, దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుసుకుంటారు, రెలవెన్స్ అనేది తెలుసుకుంటారు. అప్పుడు ఇది ఖచ్చితంగా ఒక ఫోర్స్గా నిలబడుతుంది అండ్ మేడ్ ఇన్ ఇండియా బైక్గా మనకి గర్వంగా మనం ఇది చెప్పుకోవచ్చు. ఇంకోటి మనకి మీరు ఇది చూసినట్టయితే కూడా డిఫరెన్సెస్, దాంట్లో మీకు బ్లాక్ కలర్ అండర్ బెల్లీ ప్యానల్ అనేది మనకి లభిస్తుంది. దీంట్లో రెడ్ కలర్ ఉంది సూపర్ స్ట్రీట్లో. సో వైట్ కలర్లో చాలా అందంగా ఉంది. వేరే కలర్ మోడల్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. వేరేది ఇంకొక విషయం ఏంటంటే మనకి దీంట్లో ఈ మిరర్స్ అనేది అంత కాస్ట్ లేవండి. కొంచెం వరకు ఇది బెటర్ క్వాలిటీ మిరర్స్ ఇస్తే బాగుండు. నేను ఇంతకుముందు కూడా ఫీడ్బ్యాక్ షేర్ చేశాను. సో అది త్వరలో జరగబోతుందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఎల్ఈడి లైటింగ్ అనేది మనకి ఆఫర్ చేయబడింది. ఎల్ఈడి డిఆర్ఎల్తో పాటు ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ టర్న్ బ్లింకర్స్ ఇక్కడ ఆఫర్ చేశారు. యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి. మ్యాసివ్ డిస్క్ రోటర్ మనకి ఫ్రంట్ డిస్క్ అనేది ఆఫర్ చేయబడింది. సో టు ఆఫర్ సుప్రీం ఇనిషియల్ బ్రేక్ బైట్ అండ్ ఫీడ్బ్యాక్. డ్యూయల్ ఛానల్ ABS అనేది ఇక్కడ ఆఫర్ చేయబడింది. వైబ్రేట్ డిస్క్స్ అనమాట మనకి ఆఫర్ చేశారు. డౌన్ ఫోర్స్ కోసం వింగ్లెట్స్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ చేయబడ్డాయి. అండ్ సీటింగ్ కంఫర్ట్ మీరు చూసినట్లయితే మనకి సీట్ హైట్ చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది, కానీ సీటింగ్ కుషనింగ్ అనేది ఇంకా బెటర్గా ఉండొచ్చు. నా ఒక కొంచెం హార్డ్గా ఉంది, అది కొంచెం బెటర్ చేస్తే బాగుండు. లేకపోతే జెల్ ఫోమ్ సీట్ లాంటి యాక్సెసరీ ఇస్తే బాగుండు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఏదైతే ఛార్జింగ్ స్లాట్ ఉందో ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది, మీరు డైరెక్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకొక మెయిన్ ఇన్నోవేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఇది చాలా మట్టుకు మనకి ఆ యూనివర్సల్ ఛార్జర్తో ఇది కంపాటబుల్గా ఉండేది కాదు ఇంతకుముందు. సో అది అయ్యేటట్లు ఒక చిన్న
ఒక అడాప్టర్ అనేది లాంచ్ చేశారు. సో దానివల్ల మీరు ఎనీ కార్ ఛార్జింగ్ స్టేషన్లో ఇది తీసుకెళ్ళి ఛార్జ్ చేసుకోవచ్చు ఆ అడాప్టర్ యూజ్ చేసుకొని. సో ఆ పరంగా రేంజ్ యాంగ్జైటీ అనేది ఇంకా నో మోర్ అన్ ఇష్యూ, ఎందుకంటే మనకి ఆ ఒక అడాప్టర్ అనేది వీళ్ళు లాంచ్ చేశారు కాబట్టి. సో దాని గురించి నేను ఇప్పుడు చూపించేస్తాను. అండ్ కొన్ని విషయాలు దీని గురించి ఏదైతే బేసిక్ ఇది తెలుసుకోవాలో స్పెక్స్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 బ్యాటరీ ప్యాక్స్లో అవైలబుల్ ఉంది. ఓ 10 kWh బ్యాటరీ ప్యాక్, 7.1 kWh బ్యాటరీ ప్యాక్. సో 10 kWh బ్యాటరీ ప్యాక్ దగ్గర 323 kilometers ఐడీసీ రేంజ్ ఆఫర్ చేస్తుంది. వెరస్ 7.1 kWh బ్యాటరీ ప్యాక్ మనకు 211 kilometers రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. ఐడీసీ రేంజ్ అది. ట్రూ రేంజ్ అంటే ట్రూ రేంజ్ ఎంత ఉంటుందంటే ఈ 7.1 kWh బ్యాటరీ ప్యాక్ దగ్గర దాపు 183 kilometers రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది ట్రూ రేంజ్. అండ్ ఏదైతే మనకి 10 kWh బ్యాటరీ ప్యాక్ ఉందో అది దగ్గర దాపు 266 kilometer రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది. అది ఎక్సెప్షనల్ అనమాట, డైలీ యూస్కి మోర్ దెన్ సఫిషియంట్. ఇంకో టాప్ స్పీడ్ 155 km/h టాప్ స్పీడ్ అనేది వస్తుంది. 0 to 60 అనేది 2.8 secondsలో ఇది అచీవ్ చేస్తుంది. సో యాక్సలరేషన్ బీవర్చము. అండ్ 7.7 secondsలో 100 అచీవ్ చేస్తుంది. సో ఆ పరంగా ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పదలుచుకుంటున్నాను. స్ప్లిట్ ట్రెలిస్ ఫ్రేమ్ అనేది ఆఫర్ చేయబడింది. సో సూపర్ రిజిడిటీ అండ్ బ్యాలెన్స్. ఓవరాల్ మనకి ఈ స్వింగ్ ఆర్మ్ చూసినట్లయితే మనకి ఇది పీస్ ఆఫ్ ఆర్ట్ లెక్క ముందుకు వస్తుంది. హ్యాండ్లింగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఆన్ రోడ్ ఉండనివ్వండి, ఆఫ్ రోడ్ ఉండనివ్వండి, అబ్సల్యూట్లీ ఎఫర్ట్లెస్గా అది ఇది చేస్తుంది, డీల్ చేస్తుంది. స్టీల్ రేడియల్ టైర్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడి ఉన్నాయి. ట్యూబ్లెస్ టైర్స్, 17-inch వీల్స్, మనకి 150 section డబ్ల్యూ రేటెడ్ టైర్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడింది. ప్లస్ మనకి వెనకాల మోనోషాక్ అనేది ఆఫర్ చేయబడింది. అండ్ మనకి వెనకాల మీరు చూసినట్లయితే టైల్ ల్యాంప్ కూడా చాలా చాలా చక్కగా ఆఫర్ చేశారు. సో ఓవరాల్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ, ప్రతి ఎక్విప్మెంట్ అనేది చాలా చక్కగా ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. ఇంకోటి క్లస్టర్ చూసినట్లయితే ఇప్పుడైతే ఎండ ఘోరంగా కొడుతుంది. ఈ ఎండలో కూడా మనకి క్లస్టర్ అనేది మంచి క్లారిటీ అనేది ఆఫర్ చేస్తుంది, లెజిబిలిటీ అనేది ఆఫర్ చేస్తుంది. సో అది ఆ పరంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్గా ముందుకు వస్తుంది. చూడండి ఎంత చక్కగా మనకి ఇది ఆఫర్ చేస్తుందో. మీరు చూసినట్లయితే లెజిబిలిటీ, ఇప్పుడు మనము డిస్ప్లే చూసినట్లయితే సెట్టింగ్స్కి వెళ్ళి బ్రైట్నెస్ అనేది ఆటోలో పెట్టి ఉన్నాము. అండ్ థీమ్స్ అనేది మనం పారాలాక్స్ థీమ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. పారాలాక్స్ థీమ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. సో ఇవన్నీ మనం ఇంతకుముందు యూజర్ ఇంటర్ఫేస్ మనం చూసినాము. మై F77 దీంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, బండి గురించి నావిగేషన్ యూజ్ చేసుకోవచ్చు. మై ట్రిప్స్లో మన ట్రిప్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు, బ్యాటరీ ఎఫిషియన్సీ చూసుకోవచ్చు. అన్నీ కూడా మనకి వివరంగా దీంట్లో ఆఫర్ చేయబడింది. అండ్ ఇప్పుడైతే బలిస్టిక్ మోడ్లో ఉంది, ఇది మనం గ్లైడ్ మోడ్లో పెట్టేద్దాం. ఇట్లా పెడితే స్టార్ట్ అయిపోయినట్టు. మీరు చూసినట్టయితే కాంబాట్ మోడ్లో 77% ఛార్జ్తో మనకి 163 km రేంజ్ అనేది చూపిస్తుంది. చూడండి, అదే మనము బలిస్టిక్ మోడ్లో పెట్టగానే 77%లో మనకి 136 km రేంజ్ చూపిస్తుంది, విచ్ ఇస్ వెరీ యూజబుల్ అనమాట. ప్లస్ మనకి గ్లైడ్ మోడ్లో పెడితే 77% బ్యాటరీతో పాటు 203 km రేంజ్ చూపిస్తుందండి. హ్యాట్స్ ఆఫ్. అసలు ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, ప్లస్ మనకి డ్యూయల్ ఛానల్ ABS కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ రీజన్ అండి, 10 levels ఆఫ్ రీజన్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 2 arrow buttons మీరు ఆన్ ద గో రీజన్ని మీరు ఇది చేసుకోవచ్చు. అంటే రీజన్ అంటే బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ అనమాట. సో బ్రేక్ కొట్టినప్పుడల్లా అది ఆ ఎనర్జీని కన్జర్వ్ చేసి మనకి తర్వాత బ్యాటరీ ఓవరాల్ రేంజ్ని ఆప్టిమైజ్ చేయడానికి సహాయపడుతుంది. చూడండి, రేంజ్ R3, R4 రీజన్ అనేది మొత్తం R9 వరకు వెళ్తుందండి. ఇంకోటి ఆఫ్ అనమాట. సో ఆ 10 levels ఆఫ్ రీజన్ ఇంక్లూడింగ్ ఆఫ్తో పాటు ఉంది. సో 9లో పెట్టుకుంటే మీరు జస్ట్ థ్రాటిల్ డౌన్ చేస్తేనే చాలు, మీకు స్పీడ్ కట్ డౌన్ అవ్వడం చాలా సులభంగా స్టార్ట్ అవుతుంది. అదొక విషయం మీరు గమనించవచ్చు. నేనైతే 5లో పెట్టుకొని నడిపిస్తానండి. అండ్ ఎప్పుడైతే ఇది ఆఫ్ చేసేద్దాము. అండ్ చూసినట్లయితే మనకి వెనకాల అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది ఆఫర్ చేయబడింది. నేను చెప్పినట్టు USD ఫోక్స్ కూడా చాలా చక్కగా ఆఫర్ చేశారు. మరీ స్టిఫ్గా ఏం లేదు, యూజబుల్ దీంతో పాటు వస్తుంది డాంపింగ్ సెట్టింగ్స్తో పాటు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫుల్లీ యాక్సెసరైజ్డ్ బ్లాక్ కలర్ వేరియంట్ చాలా చక్కగా కనిపిస్తుంది. దీంట్లో మనకి సాఫ్ట్ లగేజ్ ఉంది, ప్లస్ ఈ టాప్ ర్యాక్తో పాటు మనకి ఇక్కడ వస్తుంది జీవి వాళ్ళది ఇచ్చారు. సో మంచి క్వాలిటీ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. సో ఈ మౌంటింగ్ ర్యాక్ కూడా చాలా చక్కగా ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. సో ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ టూర్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ యాక్సెసరీస్, ఇక్కడైతే యాక్సెసరీస్ మొత్తం మనకి ఇక్కడ క్లియర్గా ఆఫర్ చేయబడి ఉన్నాయి. ఏరో డిస్క్ అంటే మనకి ఏదైతే ఏరోడైనమిక్ ఎఫిషియన్సీని ఎన్హాన్స్ చేయడానికి వీల్ కవర్లకు అది లభిస్తుంది. స్క్రీన్ గార్డ్ అనేది ఇక్కడ మనకి దీనిపైన ఇన్స్టాల్ చేసింది. లీవర్ గార్డ్స్ చాలా చక్కగా ఉన్నాయి. ప్లస్ టైర్ ప్రెషర్ మానిటరింగ్కి కావాల్సిన టూల్ అనమాట అది.
పంచర్ కిట్ అనేది ఆఫర్ చేస్తున్నాం, ప్లస్ ప్యానియర్స్ అనేది సాఫ్ట్ లగేజ్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయడం చూస్తున్నాం. ఇది హార్డ్ కేస్ ప్యానియర్స్ అండి. ఇది కూడా ఇంతకుముందు మనకి చూసాము, ఇంకా కొంచెం బల్కీగా ఉంటుంది. నాకైతే బండి క్లీన్గా ఉండడమే ఇష్టము. మ్యాక్సిమం పెట్టుకుంటే ఒక టాప్ ర్యాక్ పెట్టుకోవచ్చు మనము, అది కాకుండా మిగతా ఏది అవసరం లేదు. అండ్ ఎల్లో కలర్లో అద్దరిపోతుంది అనమాట లుక్. చాలా చాలా షార్ప్ అండ్ స్లీక్గా ఫ్యూచరిస్టిక్గా ఏదో సైబర్ పంక్ యూనివర్స్ నుంచి వచ్చిన మోటార్ సైకిల్ లెక్క ఉంది. సో మీకు ఈ యొక్క లుక్ నచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇది ఆల్మోస్ట్ 1,50,000 కిలోమీటర్స్ కవర్ చేసిన ఒక మోటార్ సైకిల్ అండి ఇది. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసినప్పుడు ఆ 1,50,000 కిలోమీటర్స్ కవర్ అంటే కంప్లీట్లీ థ్రాషింగ్, అంటే దాన్ని హై స్పీడ్లో టు ద లిమిట్ వాళ్ళు యూజ్ చేసినా కానీ ఆఫ్టర్ 1,50,000 కిలోమీటర్స్ అది 95% బ్యాటరీ కెపాసిటీ రీటైన్ చేసుకుందంటే చూడండి ఎంత అంటే ఆ భరోసా బ్యాటరీది. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ థర్మల్ ఎఫిషియన్సీ కానీ దీంట్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రొటెక్షన్స్ ఉన్నాయండి. ఎంత అంటే మనకి సెల్ లెవెల్లో కూడా ఒక ప్రతి ఇండివిజువల్ సెల్కి ఒక ఇండివిజువల్ ఫ్యూజ్ అనేది ఆఫర్ చేయబడింది. సో సెల్ లెవెల్లో ఏదైనా మ్యాల్ ఫంక్షన్ అయినా అది ఆ సెల్ లోపలనే కంటైన్ చేయబడేటట్టు మనకి ఆ ప్రొటెక్షన్ అనేది ఆఫర్ చేశారు. అండ్ 8 lakh కిలోమీటర్ వారంటీ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఎక్స్టెండెడ్ వారంటీ అండి, స్టాండర్డ్ వారంటీ కాదు. కొంచెం డబ్బులు ఎక్కువ పే, నార్మల్గా అయితే 5 years వారంటీ అనేది మీకు లభిస్తుంది. కానీ 8 years వారంటీ అంటే అది అన్బిలీవబుల్. అంటే వాళ్ళకి ఎంత నమ్మకం ఉండాలనేది మీరు ఆలోచించుకోండి. సో అక్కడ మీకు ఇంకా వేరే మోడల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ సూపర్నోవా చార్జర్ అనేది కనిపిస్తుంది అండ్ డిఫరెంట్ ఛార్జింగ్ ఆప్షన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి స్టాండర్డ్ ఛార్జర్ అనేది ఇక్కడ ఆఫర్ చేయబడింది. అండ్ ఇది బూస్ట్ ఛార్జర్ అనమాట. సో దగ్గర మనకి 2.5 hours ఇది 20 to 80% ఛార్జ్ చేసేస్తుంది అనమాట. ఇదే కాకుండా మనకి సూపర్నోవా ఛార్జింగ్ స్టేషన్స్ 12 kW ఫాస్ట్ ఛార్జింగ్ కేబిలిటీతో పాటు వస్తుంది. సో ఇది కూడా వాళ్ళు ఈ ఛార్జింగ్ పాయింట్స్ అనేది నెట్వర్క్ అనేది వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు, టచ్ పాయింట్స్ అనేది. సో దాని పరంగా మనం ఈజీగా దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్లాక్ కలర్ చూడడానికి చాలా చాలా అందంగా ఉంది, చాలా షార్ప్ అండ్ స్లీక్గా కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు మనకి దీంట్లో కంపాటబిలిటీ ఇష్యూస్ ఉండేది. అంటే ఎనీ ఛార్జింగ్ స్టేషన్లో మనం వెళ్ళి దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే దీని ఒక అడాప్టర్, కార్ ఛార్జర్ ఒక అడాప్టర్ మ్యాచ్ అయ్యేది కాదు. సో దా ప్రాబ్లమ్ని కూడా వీళ్ళు సాల్వ్ చేయడానికి ఇప్పుడు ఏం చేశారంటే ఒక చిన్న అడాప్టర్ అనేది లాంచ్ చేసేసారు. ఇది యూవీ లింక్ అనమాట దీని పేరు. ఇదేం చేస్తుందంటే మనం ఇక చూడండి, యూవీ లింక్, దీని పేరు యూవీ లింక్ అనమాట. సో ఇదేం చేస్తుందంటే కార్ ఛార్జర్ తీసి మనం దీంట్లో డైరెక్ట్ స్లాట్ చేసి, అంటే ఇక్కడ స్లాట్ చేసుకొని మనం దీన్ని ఒక ఎనీ 15 amp సాకెట్కి మనం పెట్టుకుంటే అయిపోతుంది అనమాట. సో మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఇష్యూస్ ఏముండే అంటే ఆ కార్ ఛార్జర్ స్లాట్ అనేది దీంట్లో మన బూస్ట్ ఛార్జర్ దీంట్లో పట్టేది కాదనమాట. కానీ దాన్ని సాల్వ్ చేయడానికి ఒక అడాప్టర్ ఇచ్చేసారు. సో ఇదేమో దీంట్లోకి వెళ్తుంది అనమాట స్లాట్, కార్ ఛార్జర్. అండ్ ఇదేమో మన బూస్ట్ ఛార్జర్, ఇది ఏదైతే ప్లగ్ పాయింట్ ఉందో దాంట్లోకి వెళ్ళంగానే మనకు అనేది ఛార్జింగ్ అనేది నార్మల్గా కార్ ఛార్జ్ ఎలా అవుతుందో అలా ఇది అయిపోతుంది అనమాట, ఏ ఇష్యూ లేకుండా. ఆ వోల్టేజ్ డిఫరెన్స్ ఏదైనా ఉన్నా కూడా అది కూడా ఇది కన్వర్ట్ చేసుకొని మేనేజ్ చేసుకుంటుంది, ఓవర్లోడ్ కాకుండా. సో ఆ పరంగా ఇది ఒక రెవల్యూషనరీ లాంచ్. ఇంకొక బెస్ట్ విషయం ఏంటంటే ఇది ఓన్లీ అల్ట్రావైలెట్ మాత్రమే కాదండి. ఈ యూవీ లింక్ మాడ్యూల్ అనేది ఏదైతే అడాప్టర్ ఉందో అది మీరు చేతక్ కానీ, ఓలా కానీ, ఏథర్ కానీ దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. అది హ్యాట్స్ ఆఫ్ టు అల్ట్రావైలెట్, మన నారాయణ్ అండ్ నీరజ్ అండ్ దర్ టీమ్. ఇటువంటి ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అండ్ ఈవీ రెవల్యూషన్ని తీసుకురావడానికి ఇంకొక అడుగు ముందేసినందుకు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనమాట. సో ఆల్రెడీ బండి గురించి ఓవర్వ్యూ ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు ట్రాక్లో ఉన్నాం అనమాట. మనం ఆల్రెడీ సిటీలో నడిపించేసాం, నెక్స్ట్ ట్రాక్లో నడిపిద్దాము. కానీ నాకు తెలిసి ట్రాక్ ఫుటేజ్ అనేది కావాలంటే నేను మీకు యాడ్ చేసేస్తాను. ఆల్రెడీ మన ట్రాక్లో ఇప్పుడు ఇంగ్లీష్ బ్లాగ్ చేయాల్సి వస్తుంది, ఆ ఫుటేజ్ నేను యాడ్ చేసేస్తాను. వీడియోని కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్రైస్ నేను మళ్ళీ చెప్పినట్టు ఏదైతే 7.1 kW బ్యాటరీ ప్యాక్ ఉందో అది మనకి అరౌండ్ 2.99కి లాంచ్ అయింది. అండ్ వెరస్ మనకి ఏదైతే 10 kW బ్యాటరీ ప్యాక్ ఉందో 3.99 అంటే 4 lakhsకి లాంచ్ అయింది. వెరీ రీజనబుల్ ప్రైజింగ్. దీనికి ఉన్న కంఫర్ట్ ఫ్యాక్టర్, కాస్ట్ సేవింగ్ ఫ్యాక్టర్ మనం చూసాము. ఆల్మోస్ట్ మనం మంత్లీ 5,000 ఇది సేవ్ చేసుకున్న ఇయర్లీ 60,000 అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ 5 years మనం దగ్గర దాకా 3 lakhs సేవ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ దాట్ కూడా బ్యాటరీ కెపాసిటీ మీకు డిటీరియేట్ అవ్వదండి. అది ఆ బ్యాటరీ ఏదైతే ఇది ఉందో, కేపబిలిటీ ఉందో అది డిటీరియేట్ కాకుండా 8 years వరకు వాళ్ళు 8 lakh kilometer వరకు వాళ్ళు భరోసా ఇస్తున్నారంటే అది ఇంకా మనకి పీస్ ఆఫ్ మైండ్ గ్యారంటీడ్ అనమాట.
సో ఆ పరంగా దే ఆర్ ట్రైంగ్ టు ఇంట్రడ్యూస్ దిస్ ఈవీ లైఫ్ స్టైల్ అండ్ కల్చర్ టు కన్వర్ట్ ఐస్ ఏదైతే ఉన్నారో కస్టమర్స్ అందరినీ ఈవీలోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఈ యొక్క ఫీచర్స్ అని విన్న తర్వాత దీన్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో మనకు వీడియో మళ్ళీ కలుస్తాం. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.